బహిష్కరణ. గైస్ మూవీ సజెషన్ని రివ్యూ ఫ్లో డిస్టర్బ్ అవ్వకూడదని లాస్ట్లో రేటింగ్ తర్వాతకి తోసేసా. సో వీడియో ఎండింగ్లో ఉంటుంది చూసేయండి. ఇక 6 ఎపిసోడ్స్తో సెకండ్ అండ్ ఫిఫ్త్ ఎపిసోడ్స్ 45 మినిట్స్ రన్ టైంతో, మిగతా ఎపిసోడ్స్ 30 మినిట్స్ రన్ టైంతో G5లో రిలీజ్ అయింది. ఇక చూశాక నాకైతే నచ్చిందండి. జస్ట్ 5 to 6 స్ట్రాంగ్ క్యారెక్టర్స్తో 1990స్లోనే జరిగినట్టు సరికొత్త డ్రామాని అయితే నడిపారు. కానీ ప్రాబ్లం ఏంటంటే ప్రతి విషయాన్ని చాలా ఎక్కువసేపు చూపించినట్టు, ఇంకా తక్కువ టైంకి తగ్గొట్టేయచ్చు కదా అనే ఫీలింగ్ అయితే కలిగింది. అలాగే పెద్ద ట్విస్ట్లు టర్న్స్ లాంటివి ఏమీ ఉండవు. కానీ ప్రతి ఎపిసోడ్ ఎండింగ్లోనూ నెక్స్ట్ ఎపిసోడ్ మీద ఇంట్రెస్ట్ కలిగేలా ఒక సస్పెన్స్ ఫ్యాక్టర్ అయితే ఉంటుంది. రా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ ఎందుకో తెలీదు, మేబీ అంజలి గారికి హీరోకి మధ్యలో వచ్చే లవ్ స్టోరీ వలనో లేదా టేకింగ్ వలనో ఏమో ఎపిసోడ్ అవుతుంటే నెక్స్ట్ ఎపిసోడ్ చూడాలనిపించేలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అలాగే కొత్తగా ఆలోచించిన స్క్రీన్ ప్లే కూడా బాగానే ఉంది. కానీ ఒకానొక పాయింట్కి ఏంటి ప్రెసిడెంట్ని ఇంక అసలు ఏమీ చేయలేకపోతున్నారా, ఎప్పుడో అతని మీద అటాక్ చేసేసి ఉండొచ్చు కదా అనే ఫీల్ అయితే కలిగింది. ఇంకా హీరో ఎందుకు అంత నమ్మకంగా అతని దగ్గర ఉండడం, ఇంత దారుణమైన వ్యక్తి దగ్గర కూడా అనే ఫీల్ కూడా వచ్చింది. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే లేదండి. స్టార్టింగ్ ఎపిసోడ్లోనూ ఇంకా మధ్యలో అంజలి గారి రోల్లో వచ్చే కాస్త 18+ కంటెంట్ ఇబ్బంది పెడుతుంది. అలాగే మధ్యలో వల్గర్ వర్డ్స్ కూడా కొన్ని ఉంటాయి. అండ్ వైలెంట్గా బ్లడ్ వచ్చేలా చంపే సీన్స్ కూడా సో చూడలేం. అండ్ ఆల్రెడీ ప్రతి ఎపిసోడ్కి స్టార్టింగ్లోనే 18+ అని వేశారు. ఇక స్పాయిలర్స్ లేని బేసిక్ స్టోరీ లైన్ని చూస్తే ఎపిసోడ్ 1 ఏమో 1997లో స్టార్ట్ అవుతుంది. ఒక భార్య కూతురుతో ఉన్న హీరో ఎవరినో చంపడానికి కత్తి తీసుకొని బయలుదేరుతాడు. అసలు ఫ్యామిలీతో అంత హ్యాపీగా ఉన్నవాడు ఎవరిని చంపాలనుకున్నాడు, ఎందుకు చంపాలనుకుంటున్నాడు, అసలు ఏం జరిగింది అన్నదే స్టోరీ. మెయిన్గా సిరీస్లో క్యారెక్టరైజేషన్స్ అయితే పీక్స్. ఇక హీరోగా మంగళవారం ఇట్లు మారేడుమల్లి ప్రజానీకం ఫేమ్ యాక్టర్ శ్రీతేజ్ గారిది చాలా కన్విన్సింగ్ పర్ఫార్మెన్స్ అనే చెప్పాలండి. ఇతని పర్ఫార్మెన్స్ ఈ సిరీస్లో చూసాక అండర్ రేటెడ్ యాక్టర్ ఏమో అనిపించింది. ఇక క్వీన్ ఆఫ్ ది షో అంజలి గారు వేస్ట్గా సరికొత్త పర్ఫార్మెన్స్ని ఈ సిరీస్లో చూడొచ్చు, ఎస్పెషల్లీ లాస్ట్ ఎపిసోడ్లో. ఇక అనన్య నగల్ల గారు కూడా సరికొత్త న్యాచురల్ డైలాగ్ డెలివరీతో ఇంపాక్ట్ ఇచ్చే పర్ఫార్మెన్స్ ఇచ్చారు. హీరో ఫ్రెండ్ రోల్లో మహబూబ్ బాషా గారు బాగా చేశారు. ఇక షోకే వన్ ఆఫ్ ద పిల్లర్స్ అయిన వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్స్ రవీంద్ర విజయ్ గారు. ఈయన క్యారెక్టర్ ఇలా రాయడం హైలైట్ అంటే అందులోనే ప్రెసిడెంట్గా ఆయన పర్ఫార్మెన్స్ ఇంకా హైలైట్. మ్యూజిక్ అండ్ సినిమాటోగ్రఫీ రెండు బాగున్నాయి, సాంగ్స్ యావరేజ్గా ఉన్నాయి. ఇక ఎపిసోడ్ వైజ్ రివ్యూని చూస్తే ఎపిసోడ్ 1 డెడ్ ఫిష్ 1997లో గుంటూరు జిల్లాలో స్టార్ట్ అయింది. మల్టిపుల్ సీన్స్ ఉంటాయి కానీ ఏదో జరిగింది గతంలో, కానీ ఏం జరిగిందో అనే బ్యాక్ డ్రాప్ తెలియదు, కానీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అలాగే చాలా రాగా స్టార్ట్ అయింది. అంజలి గారు యాజ్ యూజువల్లీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలోని రోల్నే. లిప్లో అడల్ట్ కంటెంట్ ఉంది. గులాబీ పూల సీన్ని ప్యారల్గా స్క్రీన్ ప్లేతో బాగా చూపించారు. ఎపిసోడ్ 2 బ్రేవ్ హార్ట్ 44 మినిట్స్ ఉంటుంది. స్ట్రైట్గా ఫ్లాష్ బ్యాక్తోనే డైరెక్ట్గా స్టార్ట్ అయ్యి డిఫరెంట్ రిలేషన్స్ని ఎస్టాబ్లిష్ చేస్తూ వెళ్తుంది. ప్రతి విషయానికి కొంచెం టైం తీసుకున్నారు, బట్ రొటీన్కి భిన్నంగా ఉంది. అనన్య నగల్ల గారి డైలాగ్ డెలివరీ అండ్ స్లాంగ్ బాగుంది. ఎపిసోడ్ 3 డెవిల్ ఇన్సైడ్ 33 మినిట్స్ ఉంటుంది. మంచి డ్రామా క్రియేట్ అయిందండి. ఇక్కడ అంజలి గారి లవ్ స్టోరీ అది కాస్త ఎలా ప్రాబ్లం నుండి బయటకు వచ్చి వెంటనే ఎలా తారుమారయ్యిందో అన్నది ఎపిసోడ్. ఎండింగ్ హైలైట్. ఎపిసోడ్ 4 న్యూ బిగినింగ్ 35 మినిట్స్ ఉంటుంది. ఇందులో అనన్య నగల్ల గారి యాక్టింగ్ హైలైట్గా నిలుస్తుంది. థర్డ్ ఎపిసోడ్ లాస్ట్లో ఇచ్చిన క్వశ్చన్కి ఆన్సర్ ఇందులో స్టార్ట్ అయ్యి ఎమోషనల్గా మారి మళ్ళీ ఎండింగ్లో అసలు ఏం జరిగిందనే సస్పెన్స్లో ఎండ్ అవుతుంది. ఎపిసోడ్ 5 వెంజియన్స్ 44 మినిట్స్ ఉంటుంది. ఈ ఎపిసోడ్ కొంచెం లెంతీ, కానీ హీరోకి జరిగిన ఒక అన్యాయం నుండి మొదలై ఫస్ట్ ఎపిసోడ్లో ఏదో జరిగిందని చెప్పాను కదా, అది ఇక్కడే మళ్ళీ చూపిస్తూ కనెక్ట్ చేస్తారు. ఇక్కడ అర్థమవుతుంది మనకి ఫస్ట్ ఎపిసోడ్ని ఎందుకు అలా చూపించారని. ఎపిసోడ్ 6 యాషెస్ టు విషెస్ 25 మినిట్స్ ఉంటుంది. ఇంకా మెయిన్ పర్సన్ సంగతి అయిపోయింది కదా, ఇక్కడ ఏం చేస్తారో చూడాలని. ఏదైతే అలా జరుగుతుంది అనుకుంటామో అదే జరుగుతుంది, బట్ టైంపాస్ అయిపోతుంది. అలాగే ఈ ఎపిసోడ్ లాస్ట్లో ఒక పోలీస్ ఆఫీసర్ ఎంట్రీ అతను ఎవరో చూపించకుండా సెకండ్ సీజన్ ఉంది అని ఇండైరెక్ట్గా చెప్పినట్టే ఉంది. సో ఫైనల్గా వెబ్ సిరీస్కి వర్డిక్ట్ ఏంటంటే స్టోరీ అయితే కొంచెం రిఫ్రెషింగ్గానే ఉంది, బట్ లాస్ట్కి వెళ్తున్న కొద్దీ ఇది ఖచ్చితంగా ఇతని పనే అని అర్థమైపోతుంది. కానీ స్టిల్ 1990s నేనేమో అని నమ్మగలిగేలా ఉండే సెటప్కి అంజలి గారు, అనన్య గారు, రవీంద్ర విజయ్ గారు ఇంకా హీరో గారికి మధ్యలో వచ్చే ఇంట్రెస్టింగ్ డ్రామా, వీటి కోసం తప్పకుండా ఒకసారి చూడొచ్చు, బట్ ఫ్యామిలీతో చూడలేం. రా రస్టిక్ అండ్ ఇంట్రెస్టింగ్ బట్ విత్ నో ట్విస్ట్స్ అండ్ టర్న్స్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 3/5. ఇక మూవీ సజెషన్ అయితే శ్రీహరి గారు నటించిన భద్రాచలం మూవీ. ఎక్కడో పల్లెటూరు నుండి ద బాక్సర్ ఎలా అయ్యాడు అనేది సినిమా చూసేయండి. బోత్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా అలాగే మోటివేషనల్గా కూడా ఉంటుంది. సాంగ్ సజెషన్ అయితే ఇందులో వందే మాత్రం శ్రీనివాస్ గారు పాడిన ఇదే మా పల్లెటూరు, ఒకటే జననం ఒకటే మరణం, ఈ రెండు బాగుంటాయి. సో మీకు కనుక నా రివ్యూస్ అండ్ సజెషన్స్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ అండ్ సజెషన్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.